ఐబొమ్మ కేసులో నిందితుడు రవిపై కస్టడీ విచారణ 5వ రోజుకు చేరుకుంది. ఇవాల్టితో కస్టడీ గడువు ముగియనుంది. 4 రోజులుగా రవి ముందు ఆధారాలు ఉంచి విదేశాల్లోని సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లోని పనిచేస్తున్న సిబ్బంది గురించి ప్రశ్నించారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే కస్టడీ విచారణలో పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు పోలీసులు. డేటా అంతా విదేశాల్లో ఉందని, తనకు సహకరించిన వారు ఎవరూ లేరని చెప్తూ తప్పించుకోవడానికి యత్నించారని తెలిపారు. హార్డ్ డిస్క్లలో ఉన్న సినిమా ఫైళ్ల మినహా డేటా మొత్తం అరెస్టు ముందు డిలీట్ చేసినట్టు విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, కస్టడీలో ఏమైనా కీలక విషయాలు తెలిసాయా? పైరసీ రాకెట్ కేసులో ఐబొమ్మ రవి 5వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని భావించిన పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన క్రమంలో ఇప్పటికే 4 రోజుల పాటు కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఐబొమ్మ రవిని విచారించారు. ఈ రోజు 5వ రోజు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. సో 4 రోజుల విచారణకు సంబంధించి మాత్రము ఆశించిన మేరకు పోలీసులకి సమాచారం రాబట్టలేకపోయారు అనేదే మనకి కొంతవరకు విశ్వసనీయంగా సమాచారము అందుతుంది. ఎందుకంటే ఐబొమ్మ రవికి సంబంధించిన కేసులో మొత్తం కూడా ఇటు నెదర్లాండ్స్ కావచ్చు, కరేబియన్ దీవులు కేంద్రంగా మానిటరింగ్ చేశారు. సో అక్కడ నుండి మొత్తం కూడా సర్వర్లు కావచ్చు, లేకపోతే ఈ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ఫిలిం సంబంధించిన పైరసీకి పాల్పడ్డాడు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ దాని యాక్సెస్ మొత్తం కూడా ఇండియా నుండి నడిపించాడు అనేది మళ్ళా విచారణలో ఒకటి తెరపైకి వచ్చింది. అంటే ఒక టీమ్గా ఏర్పడి ఈ పైరసీకి సంబంధించి మొత్తం కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా దీన్ని నడిపించారా అనే అనుమానాలు వచ్చి ఐబొమ్మ రవిని అసలు ఈ పైరసీకి సంబంధించి ఏ విధంగా దీన్ని మానిటర్ చేశాడు, టీం ఏ విధంగా నడిపించాడు, ఎవరెవరు దీనికి సహకరించారు అనే కోణంలో క్వశ్చన్ చేసినప్పుడు అసలు ఎలాంటి టీం వర్క్ లేదు, నేను ఒక్కనే ఇచ్చేసాను, ఇందులో ఎవరికి ఎలాంటి ప్రమేయం లేదు అంటూ చెప్పుకొచ్చినట్లు కూడా, అంటే పోలీసులకి ఖచ్చితంగా అక్కడనే కొంతమేరకు ఇన్ఫర్మేషన్ సేకరించాలి అని భావించారు. ఎందుకంటే ఇటు ఐబొమ్మ రవి అంటే ఓటీటీలో విడుదలైన సినిమాలకు సంబంధించి థర్డ్ పార్టీ నుండి కొనుగోలు చేసి దాని తర్వాత అప్లోడ్ చేశాడు కొన్ని సినిమాలు అనేది కొంతమేరకు ఇన్ఫర్మేషన్ రాబట్టకెళ్ళారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్లో మాత్రం ఆ థర్డ్ పార్టీస్ ఎవరెవరు ఉన్నారు అనేది కూడా క్వశ్చన్ చేసినప్పుడు దానికి సంబంధించి మాత్రం ఐబొమ్మ రవి నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు రాబట్టలేకపోయారు అనేది మనకు ఆఫ్ ద రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక ఓటీటీలో విడుదలైన తర్వాత థర్డ్ పార్టీ నుండి కొనుగోలు చేసి దాని తర్వాత తన వెబ్సైట్లో అప్లోడ్ చేసుకున్న సినిమాలు కొన్ని అయితే కొన్ని నేరుగా తనే డైరెక్ట్గా ఎలాంటి థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్ ఐబొమ్మ సైట్లోనే అప్లోడ్ అయిన సినిమాలకు సంబంధించి కూడా ఆరా తీశారు. సో దానికి సంబంధించి కూడా 4 రోజుల విచారణలో భాగంగా ఐబొమ్మ రవి నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు సేకరించలేదు అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పటి వరకు ఐబొమ్మ రవి సంబంధించిన కేసులో ఆధారాలు ఏవైతే సేకరించారో గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఎవిడెన్స్ సేకరించాము అనేది పోలీసులు చెప్తున్న అంశము మెయిన్గా టెక్నికల్ సంబంధించి. ఎందుకంటే ఐబొమ్మ రవి చాలా కాలంగా విదేశాల్లోనే ఉన్నాడు. సో హైదరాబాద్ వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి దాదాపు ఒక 3-4 నెలల నుండి కూడా ఐబొమ్మ రవికి సంబంధించిన కదలికలపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టాము అనేది పోలీసులు చెప్పడంతో పాటు అతని మెయిల్ లింక్ ఆధారంగా ఐబొమ్మ రవికి సంబంధించిన యాక్టివిటీస్ని పూర్తిగా కూడా టెక్నికల్గా కనుగొన్నాము అనేది సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న అంశం. సో కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు కూడా ముందుంచి విచారించిన తర్వాత మెయిన్గా విదేశాల్లో సర్వర్లకు సంబంధించి ఐబొమ్మ రవి విషయంలో ముందు నుండి కూడా పోలీసులకి అంతు చిక్కని ప్రశ్న ఏంటి అంటే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని విదేశాల్లో సర్వర్లను పెట్టి ఆ సర్వర్ల ద్వారా మొత్తం కూడా ఈ పైరసీ రాకెట్ అనేది మూవ్ చేస్తున్నాడు. సో ఈ సర్వర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించాలని పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా సర్వర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఐబొమ్మ రవి ఇప్పటి వరకు 4 రోజులకు సంబంధించిన విచారణలో ఎక్కడ రివీల్ చేసినట్లయితే పోలీసుల నుండి మనకి ఇన్ఫర్మేషన్ అందట్లేదు. సో తన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లకు సంబంధించి అందులో ఉన్న సినిమాలు తప్ప మిగతా డేటా ఏది కూడా అంటే అడిషనల్ డేటా ఈ పైరసీకి సంబంధించిన దాని లీడ్స్ కావచ్చు, దానికి సంబంధించిన లీక్ అడిషనల్గా ఎక్కడా లేకుండా ఐబొమ్మ రవి జాగ్రత్త పడ్డట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఐబొమ్మ రవి ఉపయోగించిన టెక్నాలజీ అనుకోవచ్చు, లేకపోతే ఫిలిం సంబంధించిన పైరసీ విషయంలో ఎథికల్ హ్యాకర్స్ ద్వారా కొంతమేరకు ఏదైతే వెబ్సైట్స్ ఐబొమ్మ రవి నడిపిస్తున్నాడో ఆ వెబ్సైట్స్ సంబంధించి ఎథికల్ హ్యాకర్ల సహాయంతో వాటన్నిటిని కూడా మళ్ళొకసారి రిట్రీవ్ చేయడం కావచ్చు, ఎరేజ్ అయిన డేటాకు సంబంధించి మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. సో ఐబొమ్మ రవి విషయంలో మాత్రం
తాను ఎవరికి సహకరించలేదు, తాను ఒక్కడే ఇది మొత్తం కూడా నడిపిస్తున్నాను అని చెప్పారు. సో ఆల్రెడీ ఈ ఐబొమ్మ రవి కేసులో ఇటు పైరసీకి సంబంధించిన ఇష్యూస్తో పాటు కొన్ని సెక్షన్లు, ఇతరేతర సెక్షన్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పెట్టారు. ఇటు ఫారెన్ యాక్ట్తో పాటు ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈరోజు 5 రోజుల కస్టడీ ముగుస్తుంది. సినిమా పైరసీకి సంబంధించి 5 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ ఒకసారి సాయంత్రం న్యాయస్థానం ముందు హాజరుపరిచి మళ్ళీ చెంచల్గూడ జైలు తరలిస్తారు. తరలించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐబొమ్మ రవిని కస్టడీ కోరే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మిగతా సెక్షన్లకు సంబంధించి మిగతా కేసులు, ఐబొమ్మ రవి పైన మిగతా కేసులు కూడా ఇంపోజ్ చేశారు కాబట్టి మిగతా కేసులకు సంబంధించి కస్టడీ కోరే అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి ఐబొమ్మ రవి 5 రోజుల పాటు కస్టడీ సమయంలో మాత్రము ఎలాంటి ఇన్ఫర్మేషన్, అంటే పోలీసులు ఆశించిన మేరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ సేకరించలేదు అనేది తెలుస్తుంది. మెయిన్గా ఈ పైరసీకి ఉపయోగించిన సర్వర్లు అనుకోవచ్చు, ఐబొమ్మ రవికి సంబంధించిన నెట్వర్క్, దాంతోపాటు ఈ బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ సంబంధించి లావాదేవీలు జరిగాయి కాబట్టి ఆ లావాదేవీలకు సంబంధించి కొంతమేరకు బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు. బ్యాంకులకు కూడా లెటర్ రాశారు. ఐబొమ్మ రవికి సంబంధించి ఏ అయితే అకౌంట్స్ యూజ్ చేస్తున్నాడో ఆయా బ్యాంకులకు సంబంధించి లెటర్స్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు రాశారు. సో ఓవరాల్గా 5 రోజుల కస్టడీ సమయంలో పూర్తి స్థాయిలో కూడా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలి అనుకున్న సైబర్ క్రైమ్ పోలీసులకు మాత్రం కొంతమేరకు ఆశించిన మేరకు ఇన్ఫర్మేషన్ లభించలేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే సర్వర్ల విషయంలో కావచ్చు, ఇతరేతర టెక్నాలజీ పరంగా ఏమి యూజ్ చేశాడు అనే దానిపైన కావచ్చు, రెగ్యులర్గా ఐపీ అడ్రస్లు చేంజ్ చేస్తూ ఎవరికి చిక్కకుండా ఈ పైరసీ రాకెట్ నడిపించాడు కాబట్టి అన్ని కోణాల్లో క్వశ్చన్ చేస్తున్నప్పటికి కూడా మొత్తం కూడా తప్పించుకునే ప్రయత్నం ఐబొమ్మ రవి చేయడంతో పాటు తనకు ఏమీ తెలియదు అనే ఆన్సర్ మాత్రమే ఇస్తున్నాడు అనేది కొంతమేరకు పోలీసు నుండి సమాచారం అందుతుంది. సో ఈరోజు సాయంత్రము క్వశ్చనింగ్ పూర్తయిపోయిన తర్వాత న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఐబొమ్మ రవిని చెంచల్గూడ జైలుకి తరలించనున్నారు. శ్రవంతి.